సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితార అందరికీ పరిచయమైన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ ఇటీవల ఓ యాడ్లో కూడా నటించి మరోపక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ చిన్న ఏజ్లోనే మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ని సంపాదించుకుంటుంది. సితార తన సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా బయట ఎక్కడ కనపడినా వైరల్ కావాల్సిందే. ఇటీవల సితార ఓ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ చిన్ని పాప సితారాని ఏ క్లాస్ చదువుతున్నావు అని అడగ్గా సితార సమాధానమిస్తూ ఇప్పుడు 6th క్లాస్ అయిపోయింది, 7th వెళ్తాను అని తెలిపింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సితార ఇంకా 7th క్లాసా అని ఆశ్చర్యపోతూనే ఇంత చిన్న ఏజ్లోనే చాలా యాక్టివ్గా ఉంటూ సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియాలో డ్యాన్సులు చేస్తూ అభిమానులకు దగ్గర కావడం చాలా గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, నేను ఇంకా చిన్న ఏజ్లోనే ఉన్నాను, ఫ్యూచర్లో నటిస్తాను అని తెలిపింది సితార. హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ఆయన కూతురు గారాలపట్టి సితార ఘట్టంనేని కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్గా ఉంటుంది. ఇటీవల సితార పేరుతో ఇన్వెస్ట్మెంట్ లింకులు పంపి కొందరు మోసం చేస్తున్నారట. కొందరు నేరగాళ్లు ఇన్స్టాగ్రామ్లో సితార పేరుతో నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారట. దీంతో ఇలాంటి వాటిని నమ్మొద్దన్న జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సితార పేరుపై ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాలు సృష్టించి ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని ఈ లింకులను గుర్తించిన జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంస్థ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి లింకులను నమ్మవద్దని, సెలబ్రిటీల పేరుతో వచ్చే ఇలాంటి లింకులపై క్లిక్ చేసి కొత్త కష్టాలను కొని తెచ్చుకోవద్దని తెలిపారు. ఇక మరోవైపు సితారకు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ మరింత చేరువవుతూ ఫాలోవర్స్ను మరింతగా పెంచుకుంటుంది సితార. ఇక ఇదిలా ఉంటే సితార ఇన్స్టాగ్రామ్ ద్వారా పెద్ద మొత్తంలోనే ఆదాయం కూడా అందుకుంటున్నట్టు టాక్. ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా నెలకు సుమారు 30 లక్షల నుంచి 35 లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. ఇక ఏదో ఒక వార్తతో మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అక్కడ తనకు తోచిన అంశాలపై తన ఫ్రెండ్ ఆదితో కలిసి చర్చిస్తుంది. సితార ఆ మధ్య సర్కారు వారి పాట ఆల్బమ్ పెన్నీ ప్రమోషన్ వీడియోలో కనిపించింది. గత కొంతకాలంగా సితార తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేరిందని ప్రచారం జరిగింది. అంతేకాదు తండ్రి బాటలో పలు బ్రాండ్స్కు అంబాసిడర్గా వ్యవహరిస్తూ తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించుకుంది. ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్కు అంబాసిడర్గా మారింది. చిన్న ఏజ్లోనే అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ కిడ్గా నిలిచింది. సితారకు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు సితార డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆదితో కలిసి సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. ఇక జూలై 12న అంబానీ ఇంట జరిగిన పెళ్లికి మహేష్ బాబు కూతురు సితార సందడి చేసిన విషయం తెలిసిందే. అక్కడికి వచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీల అందరితో కూడా సెల్ఫీలు దిగుతూ తెగ హంగామా చేసింది. ఐశ్వర్య రాయ్, ఆరాధ్య, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, నటి రేఖతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, కూతురు సితారతో కలిసి అంబానీ పెళ్లిలో పాల్గొన్నారు మహేష్ బాబు. ఈ వివాహ వేడుకలో సితార హంగామా మామూలుగా లేదు. బాలీవుడ్ స్టార్స్తో కలిసి సెల్ఫీలు దిగుతూ తెగ సందడి చేసింది. ఇక సీనియర్ నటి రేఖా నుంచి రణవీర్ సింగ్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్, తన కూతురు ఆరాధ్య, రణవీర్ సింగ్ ఇలా అందరితో కలిసి తెగ అల్లరి చేసింది. ఈ ఫోటోలు చూస్తుంటే సితార అంబానీ పెళ్లి బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది. మేటి నటి రేఖ అయితే ఈ అమ్మాయిని కౌగిలించుకొని సెల్వీకి ఫోజులడం విశేషం. ఇక సితార కూడా సినిమాల్లోకి నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమర్షియల్ యాడ్స్ చేసి భారీగా క్రేజ్ని, ఫాలోయింగ్ని సంపాదించుకుంది. సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అంటే ఆమె ఎంట్రీ ఇవ్వడానికి కనీసం 5-6 ఏళ్ల సమయం పట్టేటట్టుగా కనిపిస్తోంది. రావడం లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. ఘట్టమనేని అభిమానులు కూడా సితార, గౌతమ్ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ స్టైలిష్గా కనిపించే సితారకు స్టైలింగ్ విషయంలో ఎవరు ఇన్స్పిరేషన్ అని ఓ సందర్భంలో అడగ్గా ముందుగా తన తల్లి అని చెప్పింది. తనతో పాటు జూలియా రాబర్ట్స్ను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటానని సితార పేర్కొంది.
తన ఫేవరెట్ ఫుడ్ మ్యాగీ అని బయటపెట్టింది. నేను ఖచ్చితంగా హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. నాకు యాక్టింగ్ చాలా ఇష్టం. నేను జ్యువెలరీ యాడ్ చేసినప్పుడు, పెన్నీ మ్యూజిక్ వీడియో చేసినప్పుడు నాకు చాలా నచ్చింది. సెట్స్లో బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇంకా చిన్నపిల్లనే కాబట్టి ఆలోచిస్తున్నాను అని తన కలలను తెలిపింది సితార. తన కాంటాక్ట్ విషయంలో తన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకొచ్చింది. ఎవరైనా తనను ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తే వెంటనే బ్లాక్ చేసేస్తానని సితార పేర్కొంది. తన ఫేవరెట్ హీరోయిన్లు రష్మిక మందాన, శ్రీలీల అని బయటపెట్టింది. అమ్మ దగ్గర నుంచి ఫ్యాషన్ సెన్స్ నేర్చుకుంటానని, నాన్న దగ్గర యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటానని తెలిపింది. కలేజాలోని సీతారామరాజు పాత్రను రీక్రియేట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. మహేష్ బాబు సినిమాలో తనకు నచ్చనిది ఏదీ లేదని, అన్నీ నచ్చుతాయని చెప్పుకొచ్చింది. ఇంట్లో అమ్మ నాన్న ఎవరు స్ట్రిక్ట్ కదని నవ్వుతూ పేర్కొంది సితార. ఒక్కోసారి తన అన్నయ్య అల్లరి చూస్తే ఆయన నిజంగానే నాకంటే పెద్దవాడేనా అనే ఆశ్చర్యం వేస్తుందని పేర్కొంది. ఆడపిల్లలకు, చిన్న పిల్లలకు చదువు చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఎందుకంటే నాకు చదవడం అంటే చాలా ఇష్టం. అందుకే మిగతా పిల్లలు కూడా చదవాలనే ఉద్దేశంతో నేను కూడా చార్టీకి డబ్బులు డొనేట్ చేశానని పేర్కొంది సితార. అన్ని విషయాల్లో తనకు తన తల్లిదండ్రులే స్ఫూర్తి అని పేర్కొంది. ఇక చదువు అంటే ఇష్టమని చెప్పిన సితార గోల్ ఏంటనే ప్రశ్న ఎదురుకాగా తన యాక్టింగ్ అంటే ఇష్టమని, తాను తప్పకుండా యాక్టర్ అవుతానంటూ పేర్కొంది.